ఏం లేదు, ఇప్పుడు నేను తులసిరెడ్డి గారితో నాకు మంచి సన్నిహితమైన బంధం ఉంది, కానీ పూర్తిగా ఆయన రివర్స్ లో ఉంది. అది చెప్పిందంతా ద ఇన్వర్స్, తలకి అది ఆపోజిట్ రివర్స్ చేస్తే అది కరెక్ట్. ఎందుకంటే తెలుగుదేశానికి లేకపోతే రేవంత్ రెడ్డికి చంద్రబాబుకు ఉన్నది వ్యక్తిగత బంధం మాత్రమే కాదు, వ్యక్తిగత బంధం ఉంది, దానికి మించి లోతైనటువంటి పొలిటికల్ అండర్స్టాండింగ్ ఉంది. ఇన్ సింక్రోని వాళ్ళిద్దరు పనిచేస్తుంది, ఇన్ సింక్రోని కలిసి పనిచేస్తున్నారు అన్ని. అక్కడ నిర్ణయాలు ఇక్కడ అమలు అవుతున్నాయి, చంద్రబాబు చేసిన నిర్ణయాలు తెలంగాణలో అమలు అవుతున్నాయి అనేది తెలంగాణలో చాలా మందిని రోడ్డు మీద కదిలించినా చెబుతుంది ఏంటంటే, ఇక్కడ నడుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేది పేరు మీద చంద్రబాబే నడుపుతున్నటువంటి ప్రభుత్వం ఇది అనేది ప్రజలందరి రోడ్ల మీద కదిలించిన. మీరే పెద్ద మేధావర్గాన్ని టీవీల్లో పాల్గొనే వాళ్ళని కదిలించక్కర్లా, జనం అభిప్రాయం అది. రెండోది, ఆఖరికి జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కూడా నాకు తెలుసు పక్కాగా పర్ఫెక్ట్ గా ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఇక్కడున్న తెలుగుదేశం వాళ్ళంతా ఇట్లా నవీన్ యాదవ్ని గెలిపించడానికి చాలా పెద్ద ఎత్తున పనిచేశారు. చాలా పెద్ద ఎత్తున నా కళ్ళ ముందు నేను చూసినటువంటి వాస్తవాలు నాకు తెలిసిన వాళ్ళు చాలా పెద్ద ఎత్తున వాళ్ళంతా మొబిలైజ్ అయ్యి నవీన్ యాదవ్ని గెలిపించడానికి రేవంత్ రెడ్డి కోసం వాళ్ళు పనిచేశారు. సో ఇదే కాదు, ఇప్పుడే కాదు, లాస్ట్ టైం 2018లో 2023లో కేసీఆర్ ఓడిపోయినప్పుడు కూడా మొత్తంగా రేవంత్ రెడ్డికి ఓట్ల బదలాయింపు అనేది టీడీపీ ఇక్కడ చేసింది. అప్పటి నుంచి బిగినైంది ఈ ప్రాసెస్. అప్పుడు దాకా స్లీపర్ సెల్స్ లాగా ఉన్నటువంటి టీడీపీ యాక్టివిస్టులు అనేక మంది ఆ కేటీఆర్ ఏదో అన్నాడు అనేది, ఇక్కడ ఎందుకు ఉద్యమాలు మీ దగ్గర మీరు పోయి చేసుకోండి అనే కారణం చూపించి మొత్తం యాక్టివేట్ అయిపోయి యాంటీ కేసీఆర్ ఇది అనేది అంతకుముందు అంత సైలెంట్ గా ఉన్నారు. ఇక్కడ అసలు ఏమి జరుగుతున్నట్టు కూడా తెలియదు. 2023 ఎన్నికల్లో పెద్ద ఎత్తున కేసీఆర్కి వ్యతిరేకంగా భారీ ప్రచారం చేసి కేసీఆర్కి వ్యతిరేకంగా భారీ ఎత్తున మొబిలైజ్ అయ్యి 1.8% తేడాతో కేసీఆర్ని ఓడించారు. ఇది జరిగింది. అయినా వీళ్ళెంత చేసినా వలస అని, అంటే వలసలు అనకూడదు కానీ ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉన్న, చంద్రబాబుకి అనుకూలంగా ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్న హైదరాబాద్ నగరంలో కేసీఆర్ బ్రహ్మాండంగా 16 సీట్లు గెలుచుకున్నాడు. వాళ్ళ ప్రభావం ఏం పడలా, కానీ మార్జిన్స్ తగ్గించగలిగారు. కొన్ని ఏరియాల్లో వాళ్ళ ప్రభావం పడింది. సో ఇది జరిగింది. కాబట్టి ఏంటంటే రేవంత్ రెడ్డి అండ్ చంద్రబాబు ఆర్ హ్యాండ్ ఇన్ గ్లౌ ప్రతి విషయంలో. మీరు అమరావతికి రేవంత్ రెడ్డి చెప్తున్న ఫ్యూచర్ సిటీకి కూడా చాలా దగ్గర పోలికలు చూడొచ్చు. రెండిటికి ల్యాండ్ పూలింగ్ పద్ధతి, రెండిట్లోని ఇప్పుడు 30,000 ఎకరాల ప్లాన్ ఇక్కడ కూడా చాలా దగ్గర పోలికలు. వరల్డ్ బ్యాంక్ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్స్ ఈ రెండు వెనకాల, దానికి అప్పు వరల్డ్ బ్యాంక్ నుంచి తెచ్చుకున్నారు. నేను మొదటి నుంచి చెబుతున్నా ఈ రెండింటి మధ్య లింక్ ఉంది. ఈ రెండింటి మధ్య ఆలోచనల లింక్ అనేది చంద్రబాబుకి రేవంత్ రెడ్డికి మధ్య ప్రపంచ బ్యాంకు నుంచి ఒక ఆలోచనల లింక్ ఉంది. అదే కాదు, మీరు వీటన్నిటినీ మించి సరే కేటీఆర్ జగన్ నిన్న బెంగళూరులో కలిసింది యాదృచ్ఛికం కావచ్చు వాళ్ళు, ఎందుకంటే అంటే ఫ్రెండ్లీగా ఉండబట్టి దగ్గరగా కూర్చొని ఉండదు, ఒకే చోట వెళ్ళి కూర్చోవటం మాత్రం కావాలని చేస్తుండదు. కానీ పోయిన సందర్భం మాత్రం యాదృచ్ఛికం. కావాలని కూర్చుంటాం, వాళ్ళిద్దరి మధ్య స్నేహం ఉంది, దాన్ని సందేహం లేదు, ఉంది. సరే, అయితే ఏంటంటే దీనిలో మీరు వాళ్ళిద్దరూ సన్నిహితంగా ఉంటాం వెనక జగన్, సరే ఇందా చెప్పారు జగన్కే నష్టం, అట్లా సన్నిహితంగా ఉంటే ఆంధ్రాలోకి యాంటీ కేసీఆర్ ఫీలింగ్ ఉందనేది అయితే కావచ్చు అవన్నీ. కానీ మీరు గమనించండి, రేవంత్ రెడ్డికి చంద్రబాబుకి కేటీఆర్కి జగన్ కి మధ్య సరే జగన్ కొంత ప్రతీకారం తీర్చుకునే ధోరణిలో అవన్నీ ఎవరికి నచ్చవు. అది లాస్ట్ టైం చేసిన తప్పుడు భారీ ఎత్తున. సరే ఎన్ని పక్కన పెడితే ఏంటంటే వాళ్ళకి ఉన్న ఈ జంటకి ఆ జంటకు ఉన్న తేడా ఏంటంటే సంక్షేమానికి పెద్దపీట వేసిన వాడు కేసీఆర్. జగన్ కూడా నవరత్నాలు సాధ్యమైనంత వరకు అమలు చేశాడు. మిగతాయి మనం అతను చేసిన అడ్మినిస్ట్రేషన్ లేకపోవటం అరాచకం ఖండించిన, నవరత్నాలు చెప్పినంత వరకు చేయటానికి ట్రై చేశాడు. ఈ రకంగా ప్రజల కోసం పనిచేయటం, చెప్పింది చేయటంలో ఇద్దరికి చాలా పోలికుంది. ప్రజల కోసం సంక్షేమ రాజ్యాలుగా నడిపిన వాళ్ళు ఈ రోజు రిపెంట్ అవుతున్నారు ప్రజలు. ఖచ్చితంగా ఇక్కడ కేసీఆర్ని పోగొట్టుకొని ప్రజలు రిపెంట్ అవుతున్నారని నేను నిత్యం చూస్తున్నాను. నిన్న ఆటో వాళ్ళతో మాట్లాడితే కూడా ఇక్కడ నవీన్ యాదవ్కి ఓటేశాను నేను, కానీ ఓవరాల్ ఎలక్షన్ లో నేను రేపు పొద్దున్న ఎలక్షన్ లో కేసీఆర్కి వేస్తానని చెప్పాడు నవీన్ యాదవ్. అంటే కాంగ్రెస్ చేశాడు మొన్న బై ఎలక్షన్ లో, కానీ ఓవరాల్ ఎలక్షన్ కేసీఆర్ కావాలి నాకు అంటాడు. ఎందుకంటే ఇది అధికార పార్టీ కాబట్టి ఇక్కడ స్థానికంగా జూబ్లీ హిల్స్ లో గెలిచి వాళ్ళే గెలిస్తే మాకు మంచిది. ఇట్లా ఏదో కారణం అబ్బాయి కుర్రాడు 4 సార్లు ఓడిపోయాడు, 3 సార్లు, కాబట్టి 2.5 ఏళ్ళు ఉంటాడు, ఉండని అని ఓటేసిన వాళ్ళే. కాబట్టి కేసీఆర్ కి చాలా వేవ్ ఉంది ఈరోజు తెలంగాణలో, బ్రహ్మాండమైన వేవ్ కేసీఆర్ కావాలని కోరుకుంటాం. రెండో పక్కన జగన్ కూడా అలాగే ఉందని, నేను అక్కడ లేను కానీ చూస్తున్న దాన్ని వింటున్న దాన్ని బట్టి విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ పొడిచిన వెన్నుపోటు చంద్రబాబు ఇట్లాంటి అన్ని చూస్తుంటే ఈరోజు ఖచ్చితంగా ఇది యాంటీ చంద్రబాబు వేవ్ అక్కడ.
అంటే సంక్షేమానికి పెద్ద పీటేసిన వీళ్ళిద్దరి పట్ల ప్రజల్లో సానుభూతి ఉంది అది ఈ రోజు. కాబట్టి ఆ రకంగా భావజాల సారూప్యత లేదు, వ్యక్తిగత స్నేహాలను మించినటువంటి ఒక భావజాల సారూప్యత ప్రజల పట్ల సంక్షేమం అంత మించి పెద్దది ఎక్కువ ఊహించుకోవద్దు మనం. కాకపోతే ఏంటంటే ప్రజలకి సంక్షేమం అయినా ఇవ్వాలి, వాళ్ళు బాగుండాలి అని ఎంతో కొంత ఈ సంక్షేమం ద్వారా అది వీళ్ళిద్దరిలో ఉంది, వాళ్ళిద్దరిలో లేదు. వాళ్ళిద్దరు జతకట్టడం, వాళ్ళిద్దరు ఒకే ఆలోచన విధానంలో ఉంటాం, వాళ్ళిద్దరు వెనక ప్రపంచ బ్యాంక్ ఉంటాం, వాళ్ళిద్దరు ఆలోచనలు ఇవన్నీ మనకి చాలా చూస్తే ఏంటంటే యాదృచ్ఛికమా కాదా అనేది ఇప్పుడు రేవంత్ రెడ్డి చంద్రబాబు కలవడం అనేది యాదృచ్ఛికం కాదని నేను అనుకుంటాను. ఎందుకంటే వాళ్ళిద్దరు చాలాసార్లు కలుస్తున్నారు. అసలు రోజు ఎన్నిసార్లు మాట్లాడుకుంటున్నారు మనమైతే చూడం కదా. కలవటమే చూసాం మనం, ఎన్నిసార్లు మాట్లాడుకుంటున్నారు మనం అయితే చూడం. పాపరావు గారు మీరు ఏం చెప్తున్నారు ఇప్పుడు? పాపరావు గారు చెప్పండి. ఇప్పుడు ఇక్కడ కేసీఆర్, అక్కడ జగన్ కు ప్రజల్లో మద్దతు పెరుగుతుందంటారా? 100% మీరు ఇప్పుడు నేను చెప్తాను సార్, నేను చెబుతున్నా కదా. నేను ఇప్పుడు రాజకీయాల్లో పెద్ద యాక్టివ్ గా లేను కానీ అనలిస్ట్ గా రావడం మానేస్తా పోనీ. 2 ఏళ్ల తర్వాత నేను అంటే ఎవడైనా ఎప్పుడైనా చచ్చిపోవచ్చు కాబట్టి నేను ఇప్పుడు కనుక 2.5 ఏళ్లలో చచ్చిపోకపోతే ఎవడైనా ఎప్పుడైనా చచ్చిపోవచ్చు కదా. 2.5 ఏళ్లలో నేను చచ్చిపోకపోతే నెక్స్ట్ ఎలక్షన్ జరిగితే అప్పటికైతే బతుకుంటే అనలిస్ట్ గా వస్తానే ఉంటా కదా, కూర్చొని చేసే పనిగా. ఇంకా చాలా ఎన్నికలు చూడాలి సార్, మీరు ఇంకా చాలా ఎన్నికలు చూడాలి మీరు. ఇంకా చాలా ఇదే అంటే కేసీఆర్ పార్టీ కొనసాగగలిగితే, ఎందుకంటే చాలా ఒత్తిళ్లు ఉన్నాయి సార్ దీని మీద, చాలా యాంగిల్స్ నుంచి కేసీఆర్ పార్టీని విచ్ఛిన్నం చేయాలనే ప్రయత్నం జరుగుతుంది. దానికి కారణం కూడా కేసీఆర్ సంక్షేమే, జనానికి పంచుతున్నాడు అనేది చాలా మంది రాజకీయ పార్టీ ఇతర రాజకీయ పక్షాల కోపం ఏంటంటే జనానికి ఈయన పంచుతున్నాడు అనేది. విచ్ఛిన్నం కాకుండా అలాగే ఉంటే కనుక కేసీఆర్ గెలుస్తాడు. ఆయన గెలవకపోతే చూడండి, నేను ఇప్పుడు చెబుతున్నా కదా, ఆ పార్టీ ఉండి అలా ఓడిపోతే నేను మానేస్తాయి ఇవన్నీ. ఓకే సార్. అంటే ఓవరాల్ గా ఇంతకుముందు బీజేపీ కాంగ్రెస్ మాత్రమే కేసీఆర్ ను టార్గెట్ చేసిన, ఇప్పుడు టీడీపీ కూడా టార్గెట్ చేస్తుందంటారు, అంతే కదా? టీడీపీ ఎప్పటి నుంచో టార్గెట్ చేస్తున్నారు. అసలు టీడీపీ ఫ్లోట్ చేసిన రేవంత్ రెడ్డి కదా, టీడీపీకే టార్గెట్. బీజేపీ కంటే జనరల్ గా మోడీ గారికి జనరల్ గా ఈయన పార్టీ పెట్టినప్పటి నుంచి ఈయన ఏదో బీఆర్ఎస్ మార్చి మహారాష్ట్రలో పోతాను, ఇక్కడ ఫామ్ హౌస్ లో కేసు పెట్టాడు కదా, కేసు పెట్టి దానిలో పిఎల్ సంతోష్ ని కూడా తెచ్చారు ఆర్ఎస్ఎస్. మొదలైంది. అంత ముందంతా కేసీఆర్ వాళ్ళ మాట విన్నాడు, అయినా ఆయనకి అనుకునేది జరగదు ఆ కేసీఆర్కి ఇక్కడ. అందుకని తిరగబడ్డాడు. దాని మీద బీఆర్ఎస్ పెట్టుకున్నాడు, దేశవ్యాప్తం అవుతానన్నాడు. అజ్జాలన్నట్టు ఫామ్ హౌస్ కేసు పట్టుకుంది, గోల చేశాడు కదా వాళ్ళని. అందుకని అప్పటి నుంచి అదే మొదటి నుంచి కోపం ఉన్నది టీడీపీ, చంద్రబాబుకి కోపం ఉంది కేసీఆర్ మీద, ఎవరికో వేరే వాళ్ళకి కాదు. మిగతా వాళ్ళంతా మర్చిపోయారు ఆ కోపాలు. ఓకే, అంటే ఓవరాల్ గా మొదటి నుంచి చంద్రబాబు ప్రతిసారి హైదరాబాద్ ప్రస్తావన తీసుకుంటా ఏ ప్రసంగంలోనూ మాట్లాడే పరిస్థితి లేదు. సో మరొకసారి కూడా అంటే సమైక్యాంధ్రాన్ని మరోసారి కలుపుదామనే ఆలోచన చంద్రబాబుకు ఉందంటారా? ఉండొచ్చు, ఎందుకు చాలాసార్లు అంటాడు. ఎందుకంటే ఇక్కడ అక్కడ మనం గెలిస్తే, ఆ మధ్య కూడా అన్నాడు ఆంధ్రాలో ఎలక్షన్ ముందు అనుకుంటే 2023 ఎలక్షన్ల ముందు, అక్కడ కూడా మనం గెలిస్తే కానీ 2 మళ్ళీ వేగం కావని ఇట్లాంటి మాటలు మాట్లాడతాడు. చంద్రబాబుకి ఆ కోరిక బలంగా ఉంది. సరే ఉండేయండి, ఆయన కోరిక ఆయన అచ్చిపెట్టుకుంటాడు కానీ దానికి ప్రాబ్లం. ఆయనకైతే బలంగా కోరిక ఉంది 2 చోట్ల. ఇప్పుడు 2 కళ్ళు సిద్ధాంతం తెచ్చాడు. సరే ఇవన్నీ చంద్రబాబు గురించి ఇంకా వేరే చెప్పుకునేది ఉంది. ఆయనకైనా రుజువు చేసుకుంటున్నాడు. నేనేం చెప్పాలి, తెలుగు ప్రజల ముందు ఆయనకైనా నిలబడి ఇది రుజువు చేసుకుంటున్నాడు. నేను పదే అబద్ధాలు ఆడతానని చెబుతున్నాడు. ఇంకా నేను ఇంతకంటే ఏం చెప్పేది? ఆయన చెప్పి నేను అబద్ధాలు అనుకుతున్నాయి కదా. విశాఖపట్నం ఉప్పు ఫ్యాక్టరీ గురించి ఉపన్యాసాలు దంచి చూసాం కదా. ఇప్పుడేం మాట్లాడుతున్నాడు చూస్తున్నాం కదా. కార్మికులు తిడుతున్నాడు, పోయి మీరు పని చేయట్లేదని తిడుతున్నాడు. సరే వాళ్ళకే క్యాప్టివ్ మైండ్స్ ఇప్పించు, ఆ మాటే చెయ్యి. అసలు అది వదిలేసి నువ్వు కార్మికులు తిట్టేలా, నువ్వు చేయాల్సింది చేయకుండా కార్మికులు తిడుతుంటే ఎంత దారుణమైనటువంటి వ్యవహార శైలి. ఎన్నెన్ని మాట్లాడుతున్నాడు. సంక్షేమ పథకాలు సూపర్ 6 ఏదో పెట్టాడు, సూపర్ 5 సూపర్ ఏం చేస్తున్నాడు? ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో? నేనేమి చంద్రబాబు మధ్యలో నేను చాలా సైలెంట్ అయిపోయి చంద్రబాబు గురించి కొన్నాళ్ళు మాట్లాడటం మానేశాను వ్యతిరేకంగా. ఎందుకంటే మనం తొందరపడద్దు, ఏమో మనం ఎట్లా ఏ పుట్లో ఎక్కువ ఉందో ఏమన్నా చేస్తాడేమోనని. మళ్ళీ సేమ్ కదా, సేమ్ స్టోరీ. పాపారావు గారు, రేవంత్ రెడ్డి కనుక చంద్రబాబుతో కలిసి మద్దతు ఎక్స్పెక్ట్ చేస్తున్న క్రమంలో తెలంగాణలో మరొకసారి టీఆర్ఎస్ పార్టీ సెంటిమెంట్ రగిలిచ్చే ప్రమాదం లేదంటారా? ఇగో వీళ్ళిద్దరు ఉంటే వేరే సెంటిమెంట్ ఎవరు రగిలించక్కర్లా. వీళ్ళు చేసే పనులకి తెలంగాణలో ఆల్రెడీ సెంటిమెంట్ ఉంది సార్. ఆంధ్ర వాళ్ళు చంద్రబాబు వెళ్తున్నాడు తెలంగాణ అనే ఫీలింగ్ ఉంది. రేవంత్ రెడ్డి పేరుకే ఇక్కడ చంద్రబాబు మాటే చెల్లుదనే ఫీలింగ్ దాల్దా తెలంగాణలో ఫీలింగ్ రావడానికి. కేసీఆర్ రెత్తగొట్టాలా, వేరే ఎవరేమో రెత్తగొట్టక్కర్లా. ఈ ఫీలింగ్ చాలు సార్. చంద్రబాబు చేస్తున్నటువంటి బ్యాక్ సీట్ డ్రైవింగ్ ఉంది కదా, చాలు. ఓకే సార్. శ్రీరామ్ గారు చెప్పండి సార్, ఎట్లా చూస్తారు మొత్తానికి అయితే ఈ కొత్త కలయికలు, పాత బంధాలు రానున్న రోజుల్లో దేనికి